ఈ రాష్ట్రంలో ఎవరు ఆదాయం పెరగలేదు చెప్పండి. అంటే గోడలకు సున్నాలు వేసుకునే వాళ్ళు జూబ్లీహిల్స్లో ఉండొచ్చు, 12 ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, బెంచ్ కార్లలో తిరగవచ్చు, చదువుకొని అమెరికాలో చదువుకొని కష్టపడి లక్షల రూపాయల ఉద్యోగాలు చేసే నేను ఇవాళ 2004లోనే నేను నెలకు ₹1,00,000 జీతం, 4 లక్షల రూపాయలు జీతం నాది. మరి అదే ఉద్యోగంలో కంటిన్యూ అయ్యింది ఈ పాటికి నాకు నెలకు 1.5-2 కోట్లు వచ్చేది కదా ఆటోమేటిక్గా. సంవత్సరానికి నాకు కూడా 25-30 కోట్లు వచ్చేది కదా. ఏముంది ఇందులో పెద్ద విలువ పెరిగింది ఏముంది? ఇప్పుడు మీకు కార్పొరేట్లో చేసిన ఉద్యోగం బాగుందా, లేకపోతే మంత్రిగా పనిచేస్తున్న? అప్పుడప్పుడు అది బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిచ్చోళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ బూతులు గీతులు ప్రతిపక్షాలు తిడుతున్నప్పుడు ఎందుకు వచ్చారో దేవుడా ఇందులో కనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో మాత్రం హైదరాబాద్లో వచ్చిన మార్పులు కానీ, ముఖ్యంగా ఇండస్ట్రీస్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా ప్రజలతో దగ్గరగా పనిచేసే క్రమంలో మా సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయినాయి నేత కార్మికులు. ఇలాంటివి చూసినప్పుడు మాత్రం గొప్ప సంతృప్తి. అంటే తెలంగాణ ఈరోజు ఇట్లా అద్భుతాలు చేస్తోందని విశ్వవేదికల మీద మమ్మల్ని పిలిచి అడుగుతున్నప్పుడు, తెలంగాణ గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా అప్పుడు చాలా చాలా గర్వంగా సంతోషంగా ఉంటుంది. గతంలో ఎస్ఎం కృష్ణ సాఫ్ట్వేర్ భూమి వచ్చినప్పుడు ఎస్ఎం కృష్ణ కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ కాదు, నేను హార్డ్వేర్. నేను సాఫ్ట్వేర్ ఏం కాదు. నేను పాయింట్ బయటికి వెళ్తే నేను కూడా మాస్ మీటింగ్ లో మాస్ చేతులు పైకి చేస్తాం డెఫినెట్ గా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకప్పుడు ఎస్ఎం కృష్ణని, తర్వాత చంద్రబాబు నాయుడిని సీఈఓలు అన్నారు. ఇప్పుడు చెప్తాను, అందుకే ముందే చెప్పాను నేను కాదు, నేను సీఈఓ తోటకూర ఏం కాదు. నేను మాస్లో పోతే రాజకీయ నాయకుడిని, ఇండస్ట్రీ మీటింగ్ పోతే ఇండస్ట్రీ మినిస్టర్ని. కాబట్టి నాకు ఆ వర్సటాలిటీ ఉంది.